కేసీఆర్ ఒక్క కాలర్తో ఓకే కాలర్ సార్ బోడ గారు వస్తా ఒక్కొక్కరు టైం తీసుకుందాం. ఇది ముమ్మాటికి హత్య. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇప్పుడు అదే చెప్తున్నా. అంటే అది మీ అభిప్రాయమా, ఆలోచన, అంచనా? ఒక దశలో మీరు క్షుద్ర పూజలను కూడా అన్నారు. అంటే హత్యతో పాటు ఇవన్నీ డౌట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అని చెప్పిన. ఓకే, మీ ఇది హత్య అంటానికి మీకు వచ్చిన ఇన్ఫర్మేషనే. ఎప్పుడు ఇది 25th రోజు, 24th or 25th రోజు అయితే నాకు 29th రోజు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, అంటే ఈ హత్య క్షుద్ర పూజ చేసి ఈ హత్య క్షుద్ర పూజ చేసి ఆయన యాక్సిడెంట్ చేసుకునేలాగా చేశారని అనుకుంటున్నారా? మీకు వచ్చిన ఒక ఇన్పుట్ ప్రకారం, లేకపోతే చంపేశారనేనా? చంపేశారు. క్షుద్ర పూజ ఎప్పుడు వచ్చింది మీకు? చంపే కంటే ముందు. ఏమని వచ్చింది? నేను ఆల్రెడీ చదివి వినిపించాను కదా, ఒకసారి చెప్పండి. అది సరే, ఏంటంటే ఆ క్షుద్ర పూజలు చేసి తర్వాత చంపడం జరిగింది, పాయిజనస్ ఇంజెక్షన్ ఇచ్చి. క్షుద్ర పూజలు చేసి ఇప్పుడు అది కాదు, ఇప్పుడు అది కాదా? అది కూడా ఉందా? నేను day 1 ఒకటే చెప్పిన, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది వచ్చింది, ఒక రిలయబుల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది ఇన్వెస్టిగేషన్ లో తేలాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఈ రెండు డౌట్లు ఉన్నాయా? ఒక డౌటే ఉందా? నా డౌట్ హత్య 100%. 6+1 హైదరాబాద్ లో క్యాప్చర్ చేసి టీ-షర్ట్ మార్చి డూప్ని అరేంజ్ చేసి ఇవన్నీ అది వచ్చిన ఇన్ఫర్మేషన్ అని నేను చెప్పాను. ఓకే, దాని గురించి ఒక్క పోలీసులు ఇచ్చిన ఏ రిపోర్ట్ కూడా నిజం కాదు. పోలీసు ఇచ్చిన ఏ రిపోర్ట్ నిజం కాదు? ఏ రిపోర్ట్ నిజం కాదు. ఓకే, వస్తాను మీ దగ్గరకు. ఒక్క నిమిషం ఉండండి. ఒక కాలర్ ఉన్నారు, మీ దగ్గర నుంచి తీసుకుంటారు. శ్యామ్, ఎందుకంటే కాలర్స్ కూడా మనం అవకాశం ఇచ్చాం కాబట్టి వాళ్ళ డౌట్స్ కొడుతుంది. శ్యామ్ మాట్లాడండి. శ్యామ్, పీసీఆర్ శ్యామ్ ఎక్కడి నుంచి ఉన్నారా? శ్యామ్, ఓకే మాట్లాడండి. శ్యామ్ గారు, నా మాట వినిపిస్తుందా? ఓకే, శ్యామ్ గారు ఒకసారి మీరు మళ్ళీ కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఆన్సర్ ఎవరు చెప్తారు? మీరా? చెప్పండి, నేను అనిల్ దగ్గర నుంచి తీసుకుంటాను. సో నేను అంటే ఏమంటే, ఇది హత్య యాక్సిడెంట్ అనేది ఆ చిన్న డైమెన్షన్లో తీసుకోలేము దీన్ని. ఇదేమో ఒక ఇంట్లో జరిగిన ఇష్యూ కాదు ఇది. ఇదేమంటే స్టేట్ వైడ్ 2 స్టేట్లు వచ్చింది కాబట్టి దీనికి డెఫినెట్గా ఇప్పుడు బోడా మాట్లాడేది 7 సో ఇట్స్ హై లెవెల్ స్కెచ్, హై లెవెల్ 2 గవర్నమెంట్ అంటే వాళ్ళ వర్షన్ కరెక్ట్ అయితే సింపుల్గా డిస్మిస్ చేసేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ అ రోడ్ సైడ్ యాక్సిడెంట్, కామన్ సెన్స్ వాట్ హ్యాపెండ్ అని చెప్పి అది డిస్మిసల్కి వెళ్ళిపోద్ది. కానీ ఒకవేళ మర్డర్ అంటే ఇట్ ఈస్ అ హై లెవెల్ థింగ్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు రిలీజియన్. సార్ బిఫోర్ కంటిన్యూ, నాకు చెప్పండి, మీకున్న మేధస్సు తోటి అట్లా పడిపోయి మీద పడేటట్టు సీన్ రీక్రియేట్ చేయండి. అవసరమైతే ఐజీ గారే అట్లా పోయి పడిపోయి మాకు చూపెట్టండి. కరెక్టే. మరి నేనేమంటానంటే, మనిషి పడుకొని దాని మీద పూర్తిగా బైక్ బెడ్షీట్ పరిస్థితి అది ఏదైనా క్రియేట్ చేయగలిగితే చేయండి, చూద్దాం. నేనేమంటానంటే అభినయ్ గారు, బోడా గారు, మీ బోడా గారు కానీ అభినయ్ గారు కానీ మీరు బైక్ వేసి ఒకసారి దూకండి, ఒకసారి ఎలా పడుతుందో రెండోసారి కూడా సేమ్ యాజ్ తీసి చూపించండి. 2 సార్లు మీ మనుషులను పెట్టి లేదా మీరు ట్రై చేయండి, ఒక్కసారి పడింది మళ్ళీ సేమ్ రిపీట్ చేసి చూపించండి. అంటే మీరు యాక్సిడెంట్ అంటారు కదా, మీరు కూడా ఎవరైనా చేసి చూస్తే మేము కూడా ఒకసారి చూస్తాం. అది యాక్సిడెంట్ అని చెప్పి పోలీసు ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి మీకు, కేవలం పడటం వల్లే. ఇప్పుడు మీరనే మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? సీసీటీవీలు పనికిరావు. ఆయన కొంచెం ఈ డిస్టర్బెన్స్ చేయడానికి వస్తాడా, మాట్లాడడానికి వస్తాడా? అసలు మొత్తం వెహికల్ చచ్చిపోయింది, ఒక్క యాక్సిడెంట్ చూపెట్టండి వెహికల్ డ్యామేజ్ కానీ. ఎవరికి చెప్తున్నారండి? ఇప్పుడు 800 కోట్ల మంది 800 కోట్ల రకాలుగా ఉన్నారా? అందరూ ఒకే రకంగా ఉన్నారా? లేదు, ఏ యాక్సిడెంట్ అనేది ఇవ్వండి, ఏ యాక్సిడెంట్ అనేది ఇవ్వండి. యు టేక్ ఎనీ యాక్సిడెంట్లన్నీ ఒకే రకంగా జరుగుతాయా? 2 యాక్సిడెంట్లు ఒకే రకంగా జరిగినట్టు చూపించండి. 2 యాక్సిడెంట్లు ప్రపంచంలో 2 యాక్సిడెంట్లు, బోడా గారు, ప్రపంచంలో 2 యాక్సిడెంట్లు సేమ్ ఒకే రకంగా జరిగినట్టు ఎక్కడ చూపించండి. లేదు, ఏ యాక్సిడెంట్ అనేది ఏంటంటే వెహికల్ డ్యామేజ్ కాకుండా ఈ భూమి మీద ఎక్కడ తెలియదు. సార్ ఒకటే చెప్తున్నారు, నవీన్ గారు ఎక్కడ కూడా అంటే ఓకే, అదే హైపోథెటికల్ కదా.
ప్రవీణ్ గారు ఎక్కడ కూడా మాస్క్ ట్రావెలింగ్ లో కానీ బయటకు వచ్చిన ఫుటేజెస్ లో కానీ ప్రవీణ్ గారు ఎక్కడ మాస్క్ తీయలేదు. ఆయన చనిపోయి ఉంటే ఆయన బాడీ మొత్తంలో మేజర్ ఇంజురీ ఎక్కడైందంటే మూతికి, నోరు కట్ అయిపోయి, లిప్స్ కట్ అయిపోయి డీప్ గా ఇంజురీ అయి చనిపోయారు. ఇప్పుడు ఆయన మాస్క్ పెట్టుకొని ట్రావెల్ చేసి చనిపోయారని పోలీసులు అంటున్నారు. లేదు హెడ్ ఇంజురీ అయింది అంటున్నారు, కానీ మేజర్ ఇంజురీ లిప్స్ కట్ అయిపోయి నేను చూసాను. అయితే ఈయన మాస్క్ పెట్టుకొని ట్రావెల్ చేశారు మొత్తం హైదరాబాద్ టు రాజమండ్రి వరకు కూడా. ఈయన బైక్ అక్కడ నుంచి రోడ్ మీద నుంచి 5 ఫీట్ లోతు ఉంటుంది డౌన్, అక్కడ పడేటప్పుడు ఈయన మాస్క్ పక్కన తీసి పెట్టి చనిపోయారు సేఫ్ గా, మాస్క్ ఏం అవ్వకూడదని. నోటికి గాయమైన మాస్క్ తీసుకోదు యాక్చువల్గా అక్కడ వాళ్ళు అలాగే చనిపోయినారు, కానీ ఫేస్ ను గుర్తుపట్టడానికి రామ్మోహన్ తీసుకొచ్చిన తర్వాత మాస్క్ తీసిన తర్వాత కదా సార్, గుర్తుపట్టారు. నోరు పూర్తిగా కట్ అయిపోయినప్పుడు మాస్క్ చనిపోయిన తర్వాత తీస్తే మాస్క్ చిరిగిపోయి ఉండాలి, రక్తంలో ముద్దయిపోయి ఉండాలి. కొత్త మాస్క్ ఉన్నది ఉంటే ఫోల్డ్ చేసి పక్కన పెట్టండి. మాస్క్ మీరు చూసారా? నేను చూసాను. మాస్క్ రక్తం లేదా? రక్తం కాదు అసలు, ఫ్రెష్ గా కొత్తగా నీట్ ఫోల్డ్ చేసి పక్కన పెట్టారు. ఈ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి, ఏరే హ్యాండిల్స్ కూడా. సార్ ఇప్పుడు ఈయన నేను ఫ్యామిలీతో మాట్లాడాను, వాళ్ళు నాకు థ్రెట్ ఉంది, ఆయన థ్రెట్ ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ చెప్పాలి. కాదు, మీరు సెకండ్ వెర్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆరోపణలు చేస్తున్నారు, మేము పోలీస్ డిపార్ట్మెంట్కి కాల్ చేయాలి. ఫ్యామిలీ మీద ఆరోపణలు చేస్తున్నారు, ఫ్యామిలీకి కాల్ చేయాలి. ఇప్పుడు ఈయన ఇక్కడ కూర్చుని నేను ఫ్యామిలీతో మాట్లాడాను, పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడాను, నాకు ఇలా చెప్పారు, ఇవన్నీ ఆరోపణలు చేయడం చాలా ఈజీ. ఇప్పుడు అభినయ్ గారు ఇప్పుడు ఎథిక్స్ గా మాట్లాడుతున్న అభినయ్ గారు, సదరు అభినయ్ గారు, జాన్ పాల్ అనే వ్యక్తి తన అభిప్రాయం చెప్పాడండి. పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తి, ఇది క్లియర్ కట్ గా యాక్సిడెంట్ గా అనిపిస్తుంది, ప్రవీణ్ అన్న నేను చాలాసార్లు చూశాను ప్రత్యక్షంగా, సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది ప్రవీణ్ అన్నే అని అభిప్రాయం చెప్పినందుకు అమరాబూతులు తిట్టాడు ఆయన. అతను చెప్పింది అభిప్రాయం కాదు, అతను కన్ఫర్మ్ చేస్తూ డిక్లేర్ చేస్తూ మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారు హత్యని? నేను అక్కడ ఉన్నాను. మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారు? సీన్ ఆఫ్ ఆఫెన్స్ లో మొదటి నుంచి మేము ఉన్నాం కాబట్టి మీరు ఉన్నారు కాబట్టి మీకంటే పెద్ద పాస్టర్ జాన్ వెస్లీ గారు వచ్చారండి, రాజమండ్రి జాన్ వెస్లీ గారు వచ్చారు. ఈయనకంటే పెద్ద పాస్టర్, ఆయన కార్పొరేట్ 1000 మంది ఫాలోవర్స్ ఉన్న పాస్టర్ ఆయన వచ్చి మాకు అనుమానాలు ఉన్నాయి సార్, ఎంక్వైరీ చేయండి, పారదర్శకంగా పోస్ట్ మార్టం చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన మాట్లాడలేదు. ఆయన క్రైస్తవుడు కదా, ఆయన బాధ్యత లేదా? ఎందుకని ఇప్పుడు ఆయన ఉన్నాడు సీన్ ఆఫ్ అఫెన్స్ లో, ఆయన ఉన్నాడు, మీరు ఒక్కరే ఉన్నారేంటి? ఇప్పుడు వీపీ రెడ్డి ఉన్నాడు, మొదటి రోజు మాట్లాడాడు, తర్వాత ఎందుకు సైలెంట్ ఉన్నాడు? మీరు ప్లానింగ్ చేశారు, ఎవరి పనుల బిజీ అయిపోయారు కాబట్టి కామ్ డౌన్ అయ్యారండి. ఇదే పని పెట్టుకున్నారు. అవును, న్యాయం కోసం పోరాడారు. ప్లీజ్ ఓకే ఓకే, ఒక కాలం తీసుకుందాం, ఒక కాలం తీసుకుందాం, టైం ప్రాబ్లం ఏంటంటే అన్ని యాంగిల్స్, అన్ని అభిప్రాయాలు తీసుకుందాం. ఒక గంట ఎక్కువసేపు పట్టినా పర్లేదు, అన్ని అభిప్రాయాలు తీసుకుందాం. ఏదో షార్ట్ గా ఏదో డిబేట్ కోసం పెట్టినట్టుగా పెట్టకుండా అన్ని తీసుకుందాం. అజయ్ కుమార్ గారు ఉన్నారు. ఓకే, జాషువా అన్నారు కొండాపూర్ నుంచి. జాషువా గారు ఓకే, అజయ్ కుమార్ గారు వరంగల్ నుంచి. అజయ్ గారు మాట్లాడింది. సార్ నమస్తే సార్, అక్కడ ఉన్న డిబేట్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్. నమస్తే అండి. ఇప్పుడు ఒక వ్యక్తిని ఏదైనా చంపాలి అనుకుంటే, అంటే ఎవరి మీద కక్ష ఉన్నా ఏదైనా ప్లాన్ చేసినా, అతన్ని హైదరాబాద్ లో కిడ్నాప్ చేసి 400 కిలోమీటర్లు ట్రావెల్ చేయించి అక్కడ పడేయాల్సిన అవసరం ఏమున్నా సార్? అది నాకు తెలుసుకోవాలని ఉంది సార్. అంటే అంత ప్లానింగ్ అయితే ఎవరు చేయలేరు కదా సార్. ఎవరన్నా కక్ష కొద్ది చంపాలనుకుంటే ఇన్ని థియరీలు చెప్తున్నారు కదా, దానికి కూడా ఏదో చెప్తారు కదా మీరు. దానికి కూడా మా దగ్గర ఇప్పుడు రాజ్బోడా అనే వ్యక్తి, కొంతమంది మాఫియా కలిసి, ఒకవేళ హత్య అనే యాంగిల్లో చూస్తే కనుక కొంతమంది పాస్టర్లు రాజ్బోడా కలిసి ఇతన్ని చంపితే హిందువుల మీదకి నెట్టేయచ్చు అనే ఒక ప్లానింగ్తో వీళ్ళే చంపేసి, ప్లానింగ్తో చక్కగా హైందవుల మీదకి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. ఆ రోజు కూడా వీళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు సుప్రియ గారు చెప్పారు, ఏమని, నాకు థ్రెట్ ఉందని చెప్పి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ఎవరి గురించి అమ్మా ఆయన పోస్ట్ పెట్టింది? ముస్లిమ్స్ గురించి. కానీ మీరు ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నారా ఎక్కడన్నా? కాదు, మీ పాస్టర్లు ఎవరు కూడా ఆ వర్గం గురించి మాట్లాడుతున్నారు. హైందువులే చేశారని ఎక్కడ మెన్షన్ చేయలేదు.